సో ఇంకా ఆఫ్ రోడింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చే 500 మైల్స్ కూడా మొత్తం అంతా ఆఫ్ రోడింగే. అమెరికా మొత్తంలో అత్యంత ఎక్కువ ప్రైస్ ఉన్న పెట్రోల్ పంప్ ఇదే అన్నమాట. అబ్బా ఎంత బాగుందో చూడండి, ఆ కొండ సూపర్ ఉంది. నాకైతే సేమ్ లదాఖే గుర్తొస్తుంది ఈ కొండలు, ఈ మంచు అన్నీ చూస్తుంటే. ఊరి నాయనో, ఈ రోడ్ అంతా మొత్తం రొచ్చు ఉంది పోండి. వావ్, చూడండి ఫైనల్లీ మనం అయితే వచ్చేసినాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ బై సన్నీ యాదవ్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఫెయిర్ బ్యాంక్స్, అలాస్కా, అమెరికా. సో ఈరోజు అయితే మాత్రం మనం డెడ్ హార్స్ పృథు బే దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఈరోజు మనం అయితే ఆర్కిటిక్ ఓషన్ రేపు టచ్ చేస్తాం. ఫిజికల్గా వెళ్ళి మనం ఆ వాటర్ని ముట్టుకుంటే టచ్ చేసినట్టే. ఎందుకంటే అక్కడ ఒక పాయింట్ వరకే మోటార్ సైకిల్స్ ఎలా ఉంటుంది, మోటార్ సైకిల్స్ అయినా, కార్ అయినా, ఏదైనా కూడా. ఎందుకంటే మొత్తం అక్కడ ఆయిల్ బయటికి తీస్తారు, చూసారు కదా, అట్లాంటి కంపెనీలు మొత్తం అక్కడ ఉన్నాయన్నమాట. ఇంకా దాని గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, నేను అక్కడికి వెళ్ళినాక చెప్తాను మీకైతే. అండ్ నిన్న నైట్ నేను స్టే చేసింది అయితే ఇదే ప్లేసు. ఈ ప్లేస్ ఇది ఒక హోటల్ అని చెప్పలేం, ఏదని చెప్పలేం. ఒక హోటల్కి వెళ్ళి రిజర్వేషన్ చేసుకుంటే వాళ్ళు నాకు ఆ హోటల్లో కాకుండా రూమ్ తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చారు. 2 రూమ్లు ఉన్నాయి అనమాట. ఇక కింద రూమ్లో ఈ పక్కన కారు వాళ్ళు ఉంటారు, పైన నేను. సో మన చైన్ కూడా సెట్ అయిపోయింది, చూపిస్తా చూడండి. సో ఇప్పుడు చూడండి, చైన్ సెట్ అయిపోయింది. కొత్త చైన్ అయితే నేను వేయించేసిన నిన్న. ఇన్ కేసు ఎవరైనా లాస్ట్ బ్లాగ్ మిస్ అయ్యి ఉంటే వాళ్ళ కోసం చెప్తున్నా. అండ్ ఇక్కడ నుంచి కరెక్ట్గా 800 కిలోమీటర్లు అయితే ఉంది. అక్కడ ఓన్లీ 4 హోటళ్ళు మాత్రమే ఉన్నాయి. రూమ్ అయితే దొరుకుతుందని అనుకుంటా. నేనైతే వాళ్ళకి మెయిల్ పెట్టిన, రూమ్ కావాలంటే వాళ్ళకి మెయిల్ పెట్టాలన్నమాట, ముందే ఒకరోజు అడ్వాన్స్గా మెయిల్ పెట్టిన నేను. అండ్ ఇక్కడ నుంచి చాలామంది బైకర్స్ 2 డేస్లో చేస్తారనమాట. ఇక్కడ నుంచి కోల్డ్ ఫుట్ ఒకరోజు, కోల్డ్ ఫుట్ నుంచి, అంటే కోల్డ్ ఫుట్ అంటే అది ఒక ప్లేస్ అనమాట. అండ్ ఆ కోల్డ్ ఫుట్ నుంచి డెడ్ హార్స్ వరకు. సో మనం ఈరోజు వెళ్ళే ప్లేస్ వచ్చేసి డెడ్ హార్స్, పృథు బే 2 ఒకటే. ఇంకా అది పక్కనే ఉంటాయి అనమాట. మనం వెళ్ళేది పృథు బేనే. ఈ పృథు బేనా డెడ్ హార్స్ నేను కరెక్ట్గా చూడలేదు అది ఎక్కడుందో ఏందని చెప్పేసి. ఏం లేదు, ఇగో ఈ ఇల్లు డెడ్ హార్స్ అనుకోండి, ఆ ఇల్లు పృథు బే అంతే. ఇప్పుడు అక్కడికి వెళ్ళేసి ఇక్కడ ఏంటంటే మనకి 800 కిలోమీటర్స్ ఉందన్నమాట. అందరూ 400 ఒకరోజు చేస్తారు, ఎందుకంటే మొత్తం ఎక్స్ట్రీమ్ ఆఫ్ రోడింగ్ ఉంటుంది కాబట్టి. సో చాలామంది అంటే 100లో ఓన్లీ ఒక 5-10 మంది మాత్రమే ఒక రోజులో చేస్తున్నారు. ఇక్కడ వీళ్ళకి ఒక రోజులో చేయడం అంటే ఏంది, ఒక రోజులో వెళ్తారా అన్నట్టు అంటున్నారు. 800 కిలోమీటర్లు ఆఫ్ రోడింగ్ ఒక రోజులో వెళ్తారా అని చెప్పేసి నిన్న ఈ బైక్ మెకానిక్ చేసిన ఆయన కూడా నాకు తెలిసి చాలా తక్కువ మంది వెళ్ళిరు. నీ టైర్లు అస్సలు బాగాలేవు, ఈ టైర్లతో నేను వెళ్ళలేవు, అది ఇదని చెప్పేసి చెప్పిండు అనమాట. ఆయనకు తెలియదు కదా మనం ఎక్కడెక్కడ దోలనం, ఎట్ట దోలనం ఏంది అనేది. అండ్ లాస్ట్ టైం చెర్రీ కూడా వెళ్ళిండు అనమాట. అండ్ చెర్రీ కూడా ఒకటే రోజులో వెళ్ళిండు. ఇప్పుడు టైం కరెక్ట్గా 7 అవుతుంది. సో నేను వెళ్ళి ఒక కాఫీ కొట్టి చిన్నగా 7:30 కల్లా అట్లా స్టార్ట్ అయిపోతా. నైట్ నేను 10-11 పోయినా నాకు నష్టం లేదు. కాకపోతే ఏంటంటే చలి పెడుతుంది, తక్కువ బ్రేకులు తీసుకొని తొందర వెళ్ళిపోవాలా. సో ఇంకా మనం ఏం లేట్ చేయకుండా ఈరోజు మన రైడ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ కరెక్ట్గా నాకు 14 మైల్స్లో అంటే ఒక 20 కిలోమీటర్స్లో స్టార్ బక్స్ ఉంది. అదే మన బ్రేక్ఫాస్ట్. ఇంకా అండ్ ఈ హోటల్లో కూడా బ్రేక్ఫాస్ట్ ఉంది, కానీ నేను తినాలంటే ఒక 10 కిలోమీటర్లు వెళ్ళి తినాలి, వెనక్కి రివర్స్. సో ఇంకా మనం అయితే రైడ్ స్టార్ట్ చేసేద్దాం. జై శ్రీరామ్. ఓకే, టైం అయితే ఇప్పుడు కరెక్ట్గా 7:25 అయింది. సో 7:30కి అనుకోండి ఇంకా రఫ్లీ మన రైడ్ స్టార్ట్ అయింది. అండ్ 492 మైల్స్ ఉంది. 6:16కి వెళ్తామని చూపిస్తుంది. నాకైతే తెలియదు 6:16కి వెళ్తామో లేదో, కానీ ఎప్పుడైనా కానీ వెళ్ళాల్సిందే. ఇంకా మనం కూడా పృథు బే ఎన్ని గంటలలో రీచ్ అవుతామో చూద్దాం. 7:30 కదా, 7:30కి వెళ్ళిపోయినా చాలు. లైక్ 12 అవర్స్ ఆఫ్ రోడింగ్లో 800 కిలోమీటర్స్ అంటే నాట్ బ్యాడ్. అయ్యో అట్నుంచి వెళ్ళాలి నేను. బాయ్ టు ఫెయిర్ బ్యాంక్స్. మళ్ళీ మనం ఫెయిర్ బ్యాంక్స్ రావాలండి, ఇంకా ఇదే రోడ్డు. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఏంటంటే అలాస్కా హైవే నెంబర్ 2లో వెళ్తాం. అండ్ తర్వాత మళ్ళీ అలాస్కా హైవే నెంబర్ 11లో వెళ్తాం. 77 మైల్స్ ఒకటే రోడ్డు స్ట్రైట్. సో ఇక్కడ ఇప్పుడైతే ప్రస్తుతానికి 12 డిగ్రీలు ఉంది టెంపరేచర్. అక్కడ చూడండి స్పీడోమీటర్లో కింద కనిపిస్తుంది కదా, 12 డిగ్రీస్ ఉన్నా కూడా ఓకే. నాకు 5 వరకు ఓకే, నాకేం కాదు. అంటే బాడీ అడాప్ట్ అయిపోయింది అనమాట. ఎందుకంటే నేను -5, -10లో కూడా రైడ్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి కొంచెం
అండ్ ఇంకా చూద్దాం. నాకు ఇప్పటికైతే ఎవరు ఇంకా బైకర్స్ కనపడలేదు. ఫస్ట్ కనిపించిన బైకర్ ఇప్పుడు హాయ్ చెప్పిన ఆయనే. అంటే ఇక్కడ ఏంటంటే కొంచెం 9:30 అట్లా స్టార్ట్ చేస్తారనమాట. లైట్ ఎక్కువసేపు ఉంటుంది కదా, లేట్గా పడుకుంటారు. 2:00, 3:00 మంచిగా తాగి ఎంజాయ్ పండగ అని చెప్పి తల అన్న అయిపోయాక మధ్యలో ఇక్కడ రోడ్ వర్క్ జరుగుతుంది, ఆపేసారు. ఇక్కడ మంచి ఫ్లోలో పోతున్నప్పుడు ఇట్లా చేయొద్దు సార్, అది కన్స్ట్రక్షన్ వెహికల్, అందుకే అది పోతుంది. మళ్ళీ మీకు డౌట్ రాగాలి అది ఎందుకు పోతుంది, మీరు ఎందుకు ఆగిరని. మనమైతే ఇప్పటికీ 29 మైల్స్ వచ్చినాం. ఆఫ్ రోడింగ్ స్టార్ట్ అయిందా కాలేదా, లేకుంటే కొంచెం ముందుకు వెళ్ళినాకనా అనేది ఇంకా అర్థం కావట్లేదు నాకు. ఎందుకంటే ఇప్పుడైతే సగం రోడ్డు సగం ఆఫ్ రోడ్ ఉంది. ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ కొంచెం ఏదో ఈ రోడ్ రిపేరింగ్ కోసం పాత రోడ్డు తవ్వినట్టు అనిపిస్తుంది. చూడాలా, దుమ్ములు ఇవ్వద్దని చెప్పేసి మొత్తం నీళ్ళు కొట్టేసారు ఇక్కడ. లేదంటే మామూలుగా లేవద్దు దుమ్ము ఇక్కడ. నేను ఆల్రెడీ ఇప్పుడు ముక్కుకి మాస్క్ వేసుకొని తోలుతున్నా, ఎందుకంటే నాకు డస్ట్ లోపలికి పోయింది అనుకోండి, ముక్కులోకి ఫుల్ బ్లడ్ వస్తుంది కంటిన్యూస్ 3-4 రోజులు. మళ్ళీ ఎందుకు రిస్క్ అని నేనైతే లాస్ట్ ఒక 10 నిమిషాల నుంచి ఈ పైలట్ కార్ ఫాలో మీ అని చెప్పేసింది కదా, ఈ కార్నే ఫాలో చేసుకుంటూ వెళ్తున్నా. దీన్ని ఓవర్టేక్ చేసి వెళ్ళకూడదు అనమాట. ఇన్ కేస్ నేను ఓవర్టేక్ చేసి వెళ్ళినా అనుకోండి, ముందు వేరే వాళ్ళు ఉంటారు, వాళ్ళు పట్టుకుంటారు, మళ్ళీ అంతా పెద్ద పంచాయతీ అవుతుంది. నాకు ఇట్లా తోలుతుంటే నిద్ర వస్తుంది. నాయన 20-15 చిన్న తీసుకుపోతా ఉన్నాడు. ఏంది ఇక్కడ ఆపేసిండా, ఇక్కడ తోయండి అయింది కొంప తీసి. పోరాను ఆయన దీనికమ్మ కాదు, ఆడ డుక్కు రోడ్డు ఉందని అడు పోలే. ఇంకెంత తీసుకోపోతాడు, తీసుకోబో అన్న. ఇప్పుడు దుబ్బేదా కిట్టనే తీసుకొని పో. సో ఇంకా ఆఫ్ రోడింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చే 500 మైల్స్ కూడా మొత్తం అంతా ఆఫ్ రోడింగే. 464 మైల్స్ ఏమో అక్కడ ఒకటి చూసిన అనమాట. బా నాకైతే కొంచెం మనశ్శాంతిగా ఉంది పోండి ఆఫ్ రోడింగ్ చూసినాక. ఈ రోడ్ కన్స్ట్రక్షన్ వర్క్ కూడా ఇంకా లేదంట, ఎక్కడ రాదంట, కానీ దుమ్ము అయితే ఘోరంగా లేస్తుంది ఇక్కడ ఒక ఆయిల్ కంపెనీకి సంబంధించిన ట్రక్కులు బాగా తిరుగుతూ ఉంటాయి అనమాట. అక్కడ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, తీసుకొని వచ్చేస్తారు ట్యాంకర్లలో. సో మళ్ళీ ఇంకొక రోడ్డు కన్స్ట్రక్షన్ అయితే వచ్చింది. ఇక్కడ నుంచి నెక్స్ట్ 30 కిలోమీటర్లు, 17 మైల్స్ 18 మైల్స్ అని చెప్పింది ఏమో, అప్రాక్సిమేట్లీ ఒక 30 కిలోమీటర్లు ఇంకా ఇప్పుడు ఈ కార్ని ఫాలో అయితే వెళ్ళాలన్నమాట. ఇదో టార్చర్ లాగుతుంది ఇక్కడ. ఆఫ్ రోడ్ తోలుతున్న మజానే రావట్లే. పోతూ ఉంటుందంట, వెనక్కి వెళ్తూ ఉండాలి. ఇంకా 30 కిలోమీటర్లు 10, 15, 20 పోతారు. ఈ రోడ్లో ఇట్లాంటి పైలట్ కార్లు ఇప్పటికీ నాకు ఒక 20-30 కనిపించినాయి. యుఎస్ గవర్నమెంట్ రోడ్లు వేయడానికి ఇన్ని డబ్బులు వీళ్ళకి ఎందుకైతే మనతో కంపేర్ చేస్తే, మన దగ్గర సపోజ్ ₹1,00,00,000 అయిందనుకోండి, వీళ్ళకి ఒక 5-6 కోట్లు అవుతుంది. ఎందుకంటే ఇక డబ్బులు ఇట్లా వేస్ట్ చేస్తారు తినే. ఒక బోర్డు పెట్టి వెళ్ళిపోమన్నా వెళ్ళిపోతారు అందరూ నార్మల్గా. ఇట్లా ఒక కార్ని పెట్టి అందులో డ్రైవర్ని పెట్టి ఆమె గంటకి $50 ఇచ్చి ఎంత వేస్ట్ ఖర్చు కదా. ఏముంది చూడండి, ఇక్కడ 2 వెహికల్స్ ఎదురుగా వచ్చినా కూడా పోవచ్చు. దీనికి పైలట్ కార్ అవసరమా? ఏమో వీళ్ళ పిచ్చి పరాకాష్ట అంతే ఇంకా. సో మధ్యలో అయితే ఒక పెద్ద రివర్ వచ్చింది. ఈ రివర్ పేరు యూకాన్ రివర్ అనమాట. ఈ రివర్ కెనడాలోకి కూడా వెళ్ళిపోతుంది అనమాట, ఇక్కడ నుంచి అలాస్కా నుంచి. యూకాన్ అంటే తెలుసు కదా, ఇప్పుడు మనం కెనడాలో నుంచి ఎంటర్ అయిన స్టేట్ అనమాట. అంటే అలాస్కాలోని యూకాన్లో నుంచి మనం ఇక్కడికి ఎంటర్ అయిపోయినాం అలాస్కాలోకి. ఇక్కడెక్కడ ఉండాలి పెట్రోల్ పంప్, ఎక్కడ ఉండాలి. ఇప్పుడు ఇక్కడ పెట్రోల్ లేదు, ఏం లేదని చెప్పాలి. ఇక్కడ ఏం లేనట్టుంది. ఇటు సైడ్ ట్రై చేద్దాం. నేను మ్యాప్స్ ఊరికే పెట్టిన జస్ట్, ఇది పెట్రోల్ పంప్ది కాదు, యూకాన్ రివర్ కాంటాక్ట్ స్టేషన్. వాళ్ళైతే నాకు బ్రిడ్జ్ దిగంగానే రైట్ సైడ్లో ఉంటుందని చెప్పారు. గ్యాస్
Hi, where can I find the gas? Yeah, right across the way is what's called Yukon Camp. Straight? Yeah, be real careful at the stop sign because when the trucks come off the bridge, they're really rolling. So just be cautious. So you'll just go straight across and it's just a little bit over. Okay, thank you. Yeah, gas and you can get a bite to eat and Okay, thank you so much. నాకు అక్కడ ఒక రైట్ సైడ్లో ఉంటుందని చెప్పింది, కానీ అది లెఫ్ట్ సైడ్లో ఉంది. ఇటు సైడ్ ఉంటుంది, నువ్వు బ్రిడ్జ్ దిగంగా నీకు రైట్ సైడ్లో ఉంటుందని చెప్పింది. ఇక్కడ జాగ్రత్త చూసుకొని ఓ ట్రక్స్ అటు నుంచి వచ్చేటప్పుడు అయితే మాత్రం మామూలుగా రారంట స్పీడ్ వాళ్ళు. రైట్ అక్కడ ఉంది. అరే యూకాన్ క్యాంప్ ఇక్కడ ఉంది. డు నాట్ ఎంటర్ స్టేట్ ఆఫ్ అలాస్కా అఫీషియల్ యూస్ ఓన్లీ అని. ఆయన ఇటు వెళ్ళమన్నాడు, వీళ్ళేమో ఇటు వెళ్ళొద్దు అంటారు. ఆడిందయ్యా ఇక్కడ పెట్రోల్. వీళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ అడుగుదాం. హాయ్, గ్యాస్ హియర్? gas? యా. Oh, I don't think there's no gas here. Yeah, there is. You gotta go inside, I think. వేర్? Yeah, go inside and talk to them. ఓకే, ఇన్సైడ్ దిస్. ఓకే, నా దగ్గర ఆల్రెడీ కొంచెం ఎక్స్ట్రా పెట్రోల్ ఉంది. అవ్వండి ఇక్కడ ఉంది పెట్రోల్ పంపు, కనిపించిందా ఇక్కడ? ఇక్కడ ఉంది. ఇదైతే ఈ రోజుకి ఫస్ట్ బ్రేక్ అనమాట. ఆల్మోస్ట్ ఒక 2 గంటల 10 నిమిషాలు ఏమో పట్టింది ఇక్కడికి రావడానికి నాకు. ఇప్పుడైతే నేను ఇక్కడ పెట్రోల్ దొరికింది, ట్యాంక్ ఫుల్ చేయించేసుకున్నా. లోపలికి వెళ్ళి కార్డ్ నాది ఇచ్చేసి వచ్చిన. ట్యాంక్ ఫుల్ చేసుకొని ఎంత అయిందో ఏందో ఫోటో తీసుకొని లోపల పోతే అంత డబ్బులు వాళ్ళైతే కట్ చేసేస్తారంట. సో ఇదంతా ఇంకా నమ్మకం మీదే నడుస్తుంది అనుకోండి. ఇప్పటివరకు అయితే రైడ్ సూపర్ ఉంది. ఈ రోడ్డు కన్స్ట్రక్షన్ వర్కే చిరాకు పెట్టిస్తుంది, మామూలుగా కాదు. ఆల్మోస్ట్ నేను వచ్చిన దాంట్లో 14, అదొక 10, అది ఇంకో 10, ఆల్మోస్ట్ ఒక 70-80 కిలోమీటర్ల వరకు ఆ పైలట్ వెహికల్నే ఫాలో అవుతూ వచ్చినాడు నేను. అందుకే కొంచెం స్లో అయింది, లేదంటే ఇంకా తొందరగా వచ్చేటోని నేను. గుడ్. అండ్ యూ? సో ఇక్కడ ఈ పెట్రోల్ పంప్కి ఒక స్పెషాలిటీ ఉందన్నమాట. నేను ట్యాంక్ ఫుల్ అయితే చేయించేసిన, గోప్రోలో ఎక్కిన తర్వాత మీకు కనిపిస్తలేండి అందులో ఫ్యూయల్. సో ఇక్కడ ఏంటంటే అమెరికా మొత్తంలో అత్యంత ఎక్కువ ప్రైజ్ ఉన్న పెట్రోల్ పంప్ ఇదే అన్నమాట. $7.49 అంటే $7.5 ఉందన్నమాట ఒక్క గ్యాలెన్. సో నేను లీస్ట్ కొట్టించింది అయితే 3.20 3.15 సమ్వేర్ ఇన్ టెక్సస్. కానీ ఇక్కడ దీనికన్నా తక్కువ అంటే నేను $6 ఏమో చూసిన కాలిఫోర్నియాలో. అండ్ అలాస్కా అంటే ఇప్పుడు అమెరికాలో ఉన్న 50 స్టేట్స్లలో 5 స్టేట్స్ పెట్రోల్ బాగా ఎక్కువ ఉంటుంది అనమాట. అందులో అలాస్కా, ఆరెగాన్, వాషింగ్టన్, కాలిఫోర్నియా అండ్ ఇంకొకటి ఏదో ఉంటుంది న్యూయార్క్ ఏదో ఉంటుంది. అందులో అలాస్కాలో ఈ అలాస్కా స్టేట్ మొత్తంలో హైయెస్ట్ ఎక్కువ పెట్రోల్ రేట్ ఉన్నది ఇదే అనమాట. సో ఇది ఇండివిజువల్ పెట్రోల్ పంప్ అనుకోండి. ఇక్కడ ఆల్మోస్ట్ అన్నీ అంతే. ఇది కూడా ఏం లేదు, ఇంకా వీళ్ళు బయట నుంచి కొనుక్కొని వచ్చేసి బ్లాక్లో అమ్ముతున్నారు అనమాట. అందుకని ఇక్కడ కొంచెం ఎక్కువ. సో ఇప్పుడైతే మనం కోల్డ్ ఫుడ్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ పెట్రోల్ స్టేషన్ వచ్చేసి ఇటు పోయినా 135 మైల్సే, ఇటు పోయినా 135 మైల్సే. అంటే నెక్స్ట్ వచ్చే ఒక 210 కిలోమీటర్ల వరకు మనకి పెట్రోల్ పంప్ కానీ ఫుడ్ కానీ ఏది దొరకదనమాట. ఏదున్నా ఇక్కడే. సో ఇప్పుడు నేను కొన్ని వాటర్ తాగేసి ఇంకా ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోతా. బ్రేక్ ఇక్కడైతే ఏం అవసరం లేదు. లోపల మంచిగా ఫ్రెంచ్ ఫ్రైస్ వేసారు వేడిగా, చూస్తే తినాలనిపిస్తుంది కానీ అది తినుకుంటూ కూర్చుంటే లేట్ అయిపోతుంది. ఒక బ్రేక్ తీసుకునేది ఏదో లాంగ్ బ్రేక్ కోల్డ్ ఫుడ్లో తీసుకుందాం. ఇదేందో కానీ రోడ్డు మధ్యలో ఇట్లా కిందికి అయిపోయి ఇట్లా పైకి ఎక్కుతుంది. సేమ్ ఇక్కడ కూడా అయ్యే చెట్లు చూడండి, నాకు లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో. మనకి ఇంకొక 100 మైల్స్ 160 కిలోమీటర్ల తర్వాత మనకి బ్రేక్. ఆల్మోస్ట్ 2 గంటలు పట్టచ్చు దగ్గర. అండ్ ఇది ఉంది కదా, ఇది వచ్చేసి డల్టన్ హైవే. సో ఇది కూడా బైకర్స్కి చాలా అండ్ అంతే ట్రావెలర్స్కి కూడా బాగా ఫేమస్ హైవే అనమాట ఇది డల్టన్ హైవే. మధ్యలో పెద్ద గుంటలు వస్తున్నాయి, ఒక్కటి చూసుకొని పోవాలా. వచ్చేసినాం మనమైతే ఇంకా కోల్డ్ ఫుడ్కి. ఇక్కడ పెట్రోల్ ఎక్కడ ఉందనే చూడాలి, లోపల ఉంది ఇటు సైడ్. అమ్మయ్యా, టైం ఎంత అయిందంటే ఇప్పుడు 12:51.
ఎగ్జాక్ట్లీ 7:30కి బయలుదేరినాం కదా. 8:30, 9:30, 10:30, 11:30, 12:30 5 గంటలు పట్టింది మనకి. ఇంకో 5 గంటలలో మనం పృథోబేలో ఉంటాం. ఇక్కడ నేను ఇప్పుడు ఎక్స్ట్రా ఫ్యూయల్ కూడా క్యారీ చేయాలి. 5 గంటల్లో వచ్చేసినాం మనం. దీన్ని ఇక్కడ కొంతమంది తెల్లవాళ్ళు తోలుతారు. నేను అందుకే చెప్తా, రైడర్ జాకెట్ వేసుకున్న ప్రతి ఒక్కరు రైడర్ కాదు, పెద్ద బండి ఉన్న ప్రతి ఒక్కళ్ళు రైడర్ కాదు. అండ్ లదాఖ్ పోయి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు రైడర్ అంటే రైడర్ కాదు. ఇన్ ద సెన్స్ ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. అందరిని ఒకలాగా చూడొద్దు. ఏ బండిలో పోయారు, ఎన్ని రోజులు తీసుకోరు, ఒక రోజుకి ఎన్ని రైడ్ చేసారు అనే దాన్ని బట్టి డిసైడ్ చేస్తాను నేనైతే మాత్రం. బా ఈ రింగ్ కోసేస్తుంది నాకు చర్మం. కానీ స్కిన్ కట్ అయిపోయింది ఇక్కడ. సో ఇక్కడైతే ఇంకా బ్రేక్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఇక్కడే నేను ఒక గంట సేపు టైం వేస్ట్ అయిపోయింది అనమాట. వేస్ట్ అయిందని ఎందుకన్నా అంటే నాకన్నా ముందు కారు ఆయన ఉన్నాడు, ఆయన పెట్రోల్ కట్టించుకోవడానికి ఒక 10 మినిట్స్. వీడికి వచ్చిన తర్వాత నేను ఫుడ్ ఆర్డర్ చేసిన 20 నుంచి 25 నిమిషాల తర్వాత తీసుకొని వచ్చారు. ఏం తీసుకొని వచ్చారు అనుకుంటే నేను చికెన్ బర్గర్ ఆర్డర్ చేస్తే వాళ్ళు బీఫ్ బర్గర్ తీసుకొని వచ్చారు. అగైన్ మళ్ళీ అది క్యాన్సిల్ చేసి రీఆర్డర్ చేసి మళ్ళీ ఒక 20 మినిట్స్ వెయిట్ చేస్తే అప్పుడు నా ఫుడ్ వచ్చింది తినడానికి. ఇంకా 10-15 నిమిషాలు తొందర తినేసి వచ్చేసిన. ఇంకా నాకైతే మాత్రం పిచ్చ కోపం వచ్చింది. దీని అంకమ్మ ఏంది ఇది చూస్తుంటే నాకు తెలుసు కదా బీఫ్ ఏ కలర్లో ఉంటుంది ఎట్లుంటుంది ఏందనేది. ఇదేందబ్బా ఇది ఏంది, ఇది ఏం బర్గర్ అంటే ఇది నార్మల్ బర్గర్ అంటది. ఓహే నార్మల్ బర్గర్ కాదు, అందున్న మీట్ ఏందో చెప్పు, పందా కుక్క నక్క ఏంది అంటే అప్పుడు బీఫ్ అని చెప్పింది. ఓహో అని చెప్పేసి ఇంకా నేను చికెన్ చెప్పిన ఆమెకి క్లియర్గా, చికెన్ బర్గర్ విత్ చీజ్ అని చెప్పిన. వాళ్ళు ఏదో ఆలోచించారు. నేను చికెన్ బర్గర్ విత్ చీజ్ అని ఆమెకి క్లియర్గా చెప్పిన. ఇక ఆమె ఎట్టినదో ఏందో తెలియదు. కానీ ఇంకా నా వెనక కూడా బైకర్స్ అయితే వచ్చారు కొంతమంది. వాళ్ళు ఈరోజు ఇక ఇక్కడే స్టే చేస్తారో మరి లేదంటే డైరెక్ట్ పోతారో మనకైతే తెలియదు. ఇంకా నేను మాట్లాడలే. ఇప్పుడు అయిపోయినాక మాట్లాడతా. అంటే మన దగ్గర లాగా కెమెరా తీసుకొని వచ్చి హాయ్ వేరే అది ఫ్రమ్ అంటే కొంతమంది తిడతారు అనమాట. నా పర్మిషన్ లేకుండా నన్ను ఎందుకు వీడియో తీస్తున్నావు అని చెప్పేసి. మనలాగా అట్లా ఉండరు వీళ్ళైతే. బ్రెజిలియన్ బైకర్స్, బ్రెజిల్ నుంచి వచ్చారు. GS 1250 అంటే రెండో GS 1250 వేసుకొని అయితే వచ్చారు అనమాట. ఇంకైతే ఏం లేదు, అంత అయిపోయింది కదా. నెక్స్ట్ 5 గంటల వరకు మనకి తినడానికి కానీ తాగడానికి కానీ ఏం దొరకదు. నా దగ్గర వాటర్ ఉన్నాయి అండ్ పెట్రోల్ కూడా ట్యాంక్ ఫుల్ చేయించేసిన. ఇంట్లో ఉందన్నమాట ఎక్స్ట్రా పెట్రోల్ క్యారీ చేసేది. ఇప్పుడు అది కలిపితే నాకు ఈజీగా 500 కిలోమీటర్స్ అయితే వెళ్తుంది. ఇంకా ఇక్కడ నుంచి 400 ఉంది. సగం దూరం పోయినాక ఇంకా ఈ పెట్రోల్ అందులో పోసేస్తా, సెట్ అయిపోతుంది. మనం ఇంకా నాన్ స్టాప్గా డెడ్ హార్స్కి అయితే వెళ్ళిపోవచ్చు. లెట్స్ గో టు డెడ్ హార్స్. ఇంకా 241 మైల్స్ 5 గంటల 9 నిమిషాలు చూపిస్తుంది. 7:13 కల్లా వెళ్తానంట. గంట టైం వేస్ట్ అయిపోయింది నాకు ఇక్కడే. వీళ్ళేందో కొంచెం దూరం తోలి బండ్లు తోలుకుంటారు, బండ్లు కడుక్కుంటారు. నేను ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ చేయలేదు. నేను బండి ఆపితే నా దుమ్ము నాకే వస్తుంది మళ్ళీ వెనక నుంచి. అబ్బా ఎంత బాగుందో చూడండి ఆ కొండ, సూపర్ ఉంది. మంచి ఉన్నప్పుడు ఈ కొండను చూసినామంటే ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అండ్ లాస్ట్ మనం 25 మైల్స్ నుంచి 23.5 మైల్స్ నుంచి మొత్తం ఇదే టామాక్ రోడ్డే, డాంబర్ రోడ్లోనే వస్తున్నాం. నేను ఆఫ్ రోడ్ వస్తుందేమో అనుకున్నా కానీ రావట్లేదు. చాలా వరకు మధ్యలో ఆఫ్ రోడ్ ఉంది అండ్ దానికి ఈక్వల్గా తార్ రోడ్ కూడా ఉంది. అండ్ రోడ్ అయితే మాత్రం బాగానే ఉంది, మరీ అంత డేంజరస్ ఏం లేదు. నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు యావరేజ్ ఉంది అంతే. ఇప్పుడైతే మనం ఒక ఘాట్ సెక్షన్ ఎక్కి వ్యాలీ లోపలికి అయితే వచ్చినాం అనమాట. చుట్టూ కొండలు ఉన్నాయి అండ్ అక్కడ ఈ ఏరియాలో కొంచెం మంచి ఉంది లైట్గా. అండ్ ఎప్పుడైతే నేను ఈ కొండల సందులోకి వచ్చినో టెంపరేచర్ కూడా మొత్తం తగ్గిపోయింది. ఇప్పుడు 18.5 డిగ్రీస్ మాత్రమే ఉంది. ఏ బాబు ఏం చేస్తున్నావు? ఏందో ఇక్కడ చిన్న ఉడతలు ఉన్నాయి. అవి బండి కిందికి వస్తూ ఉన్నాయి ఒకటే. నాకు బండిది ఇంకా ఇది చైన్ సెట్ అవ్వలేదు. ఆ వెనక వీల్ ఉంది కదా, చైన్ కొత్తదే బట్ ఆ వీల్ మాత్రం పాతది, స్ప్రాకెట్ వీలు. అమ్మా అదొక్కటి కానీ కరెక్ట్గా ఉండుంటే మస్తుండేది. ఇప్పుడు మళ్ళీ ఆ వ్యాలీ లోపల నుంచి మనం పైకి ఎక్కుతున్నాం మళ్ళీ కొండ మీదకి. 17.5 డిగ్రీస్ అయింది. బాబా భలే ఉంది.
నాకు తెలిసి ఇప్పుడు ఇక్కడ నుంచి టెంపరేచర్ తగ్గడం స్టార్ట్ అవుతుంది అనుకుంటా. అక్కడంతా కూడా 24, 25 అంటే ఒక 7-8 degrees తేడా ఉంది ఇక్కడికి అక్కడికి. నాకైతే సేమ్ లదాఖే గుర్తొస్తుంది ఈ కొండలు, ఈ మంచు అన్నీ చూస్తుంటే. మనం మంచు ముట్టుకోవాలనుకుంటే అక్కడికి వెళ్ళి దగ్గరికి మంచు కూడా ముట్టుకోవచ్చు. ఇప్పుడైతే నాకు ముట్టుకునే అంత ఇంట్రెస్ట్ లేదు. ఏందో కానీ బండి ఈ రోడ్లో వెళ్తుంటే మాత్రం ఎస్పెషల్లీ ఈ పార్ట్లో ఒక 5 miles నుంచి నాకెందుకో చైన్ ఒకటే ఇట్లా కొంచెం ఇబ్బంది పడుతూ బండి కదిలినట్టు అనిపిస్తుంది. నాకు జస్ట్ యాంకరేజ్ వరకు వస్తే చాలు. యాంకరేజ్లో కొత్త చైన్ వేయించేస్తాను నేను. అవలాంచ్ జోన్ అంట. బాబా అసలు బైకర్స్ నేను చాలామంది ఉంటారు, లదాఖ్ లాగా ఉంటుంది అది ఇదని చెప్పినా కదా. నాకు ఇప్పటివరకు హార్డ్లీ ఒక 6 బైకర్లు కనిపించారు అంతే. 6 ఈ రోజు మొత్తం మీద ఒక్కరు కూడా లేరు అసలు. అదేందో మరి నాకు అదే అర్థం కావట్లేదు. ఎవ్వరు లేరు. ఇప్పుడు ఇక్కడ అంతా గడ్డి ఉంది చూడండి, కొండల మీద అంతా గ్రీన్ కలర్లో ఉంది కదా గడ్డి. అదే సమ్మర్లో అదే వింటర్లో అయితే ఇక్కడ మొత్తం అంతా మంచే. అసలు మొత్తం అంతా అంటే మొత్తం అంతా ఇంకా ఈ రోడ్డు మీద కూడా మంచిగా ఉంటుంది. లారీలు కూడా చైన్లు వేసుకొని పోతాయి అనమాట. ఈ రోడ్లంతా ఎందుకోసం డెవలప్ చేసారంటే ఇప్పుడు ఆ డెడ్ హార్స్లో ఆయిల్ రిఫైనరీస్ ఉన్నాయి అనమాట. మొత్తం అవి ఆయిల్ భూమిలో నుంచి వెలికి తీస్తారు కదా బయటికి, వాళ్ళు దానికోసం వేసుకుంది అండ్ అవలాంచ్ ఏరియా అంట. ఇప్పుడు మనం వెళ్ళేది అలాస్కా స్టేట్లో హైవే నెంబర్ 11 అనమాట. ఇది హైవే నెంబర్ 11 అయినప్పటికీ ఈడైతే రోడ్డు లేదు, ఏం లేదు. అసలు హైలైట్ ఏంటంటే నేను ఆ కోల్డ్ ఫుడ్ దాటిన తర్వాత నాకు ఒక్క బైకర్ కనిపించలేదు, ఒక్కళ్ళు కూడా కనిపిస్తలే మనుషులు. ఒక వెహికల్ అయితే మాత్రం ఇందాక అక్కడ కనిపించింది, మీరు చూసారు కదా ఇందాక, ఎవర్రా ఇది అని ఏదో అన్నా కదా. అక్కడ దానికన్నా ముందు కూడా ఇంకొకటి కనిపించింది, అది నాతో పాటే వస్తుంది అనమాట. ఏదో బస్సు ఉంది, ఇంట్లో మనుషులు ఉన్నారా లేదంటే ఖాళీ ఖరాబ్ అయిపోయిన బస్సు ఇక్కడ పెట్టిరా. అండ్ టెంపరేచర్ కూడా తగ్గడం అయితే స్టార్ట్ అయిపోయింది. 14.5కి వచ్చింది ఖాళీ బస్. ఎవరు ఉన్నారు అందులో, స్టార్ లింక్ పెట్టుకుని ఉన్నారు. ఎలాన్ మస్క్ది ఉంది కదా స్టార్ లింక్, అంటే ఎక్కడి నుంచైనా మనం పవర్ఫుల్ ఇంటర్నెట్ వాడుకోవచ్చు. అది బా ఈ మబ్బులు ఇవన్నీ చూడండి. నిజం చెప్పాలంటే కొంచెం భయంకరంగానే ఉంది, కానీ ఏం చేస్తాం తప్పదు. అసలు ఇక్కడ సన్లైటే లేదు అసలుకి. ఆ కోల్డ్ ఫుడ్ దాటినప్పటి నుంచి ఈ ఒక కొండ ఘాట్ రోడ్ లాంటిది ఎక్కినా నేను, అక్కడి నుంచి అసలు సన్లైట్ లేదు, ఏం లేదు, అంత నార్మల్గా ఉంది. ఇట్లానే చీకటిగా పైన మబ్బులు కమ్మేసి. ఇట్లాంటి టైంలో కానీ వర్షం పడ్డదంటే ఏం లేదు, ఇంకా పారదాయ అయిపోతుంది. ఊరి నాయనో ఈ ట్రక్ అయినా పోతున్నాడు చూడండి, ఏం కనిపిస్తుంది. చూసారు కదా ఊరి దేవుడా ఎంత స్పీడ్గా పోతుండో. ఇగో ఇట్లాంటి రోడ్ వచ్చినప్పుడు స్పీడ్ బ్రేకర్ల లాంటి రోడ్డు వస్తుంది చూసారు కదా, అంటే ఏమంటారు చిన్న స్పీడ్ బ్రేకర్ అలా అనిపిస్తుంది రోడ్డు. దీన్ని ఏం చెప్పాలో నాకు తెలియదు. ఇట్లాంటి రోడ్డు వచ్చినప్పుడే వెనక నాకు ఇబ్బంది అవుతుంది తోలడానికి. అంతా మబ్బులే. ఈరోజు వర్షం ఏమైనా పడుతుందా? ఊరి నాయనో ఒకసారి వెదర్ చూడండి. అసలు హైలైట్ ఏంటంటే ఎవ్వరు లేరు. నాకు ఎదురుగా నుంచి ఇప్పటిదాకా ఎన్ని వెహికల్స్ వచ్చినాయి అనుకుంటారు. ఆ కోల్డ్ ఫుడ్ వచ్చేంత వరకు చాలా వెహికల్స్ వచ్చినాయి. ఇప్పుడు టైం కూడా పెద్దగా ఏం కాలేదు, 3-4 అయినట్టుంది అంతే. 3-4 ఏమో ఎంత, 3:30 అయినా ఎవ్వరు అంటే ఎవ్వరు రావట్లే. ఎందులో నాయనకి ఉంటారు. అండ్ అంతే చిన్నగా చినుకులు కూడా స్టార్ట్ అయిపోయినాయి. నేనైతే హీటెడ్ గ్రిప్స్ ఆన్ చేసుకున్నా. టెంపరేచర్ 14 degrees ఉంది, కానీ ఇది నాకైతే 5-6 degrees లాగా అనిపిస్తుంది. మొత్తం అంతా మంచు కమ్మేసింది చూడండి. అంతా ఇక్కడ బురద ఉంది మొత్తం అంతా. వర్షం వచ్చేసి బురద అయిపోయింది. మనం ఇప్పటికైతే దగ్గర 368 miles వచ్చినాం మా రూమ్ దగ్గర నుంచి. 368 into 1.6. సో స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా ఇన్ని కిలోమీటర్స్ వచ్చినాం. ఇంకా మనం 130 miles వెళ్ళాలి డెడ్ హార్స్కి. వీడంతా బురద ఉంది కాబట్టి ఎక్కడ జారుతుందేమో అని చెప్పేసి భయం అవుతుంది.
జాగ్రత్తగా పోతున్నాడు ఆయన ఎక్కువ, అందుకే స్పీడ్ కూడా పోవట్లేదు. జస్ట్ 50-60 వెళ్తున్నాను అంతే. ఇప్పటిదాకా 80, 90, 100లో కొట్టుకొని వచ్చిన స్పీడ్ మొత్తం దెబ్బకి ఠామ్ అని పడిపోయింది అనుకోండి. ఏమన్నా చల్లగా ఉంది అసలే చల్లగా ఉంది వెదర్ అంటే, మళ్ళీ దీనికి తోడు వర్షం పడుతుంది. ఓరి నాయనో ఎన్ని దోమలు ఉన్నాయంటే ఇక్కడ అన్ని దోమలు ఉన్నాయి. చెక్ 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 ఎన్ని దోమలు అనుకుంటారు. అండ్ అంతే, అత్యంత ఎక్కువ దోమలు ఉండే స్టేట్ కూడా అమెరికాలో అలాస్కానే. ఎన్ని అంటే అన్ని ఉంటాయి. ఎన్ని కావాలో మీకు చెప్పండి, అన్ని టన్నులు ఉంటాయి ఇక్కడ. నాకన్నీ ఒక 100 ఉన్నాయి ఇప్పుడు నెత్తి మీద ఇక్కడ. అన్ని కార్లలోంచి ఎవరు కూడా దిగట్లేదు ఇంత మంచి వెదర్ ఉన్నా కూడా. ఎందుకంటే రీజన్ ఇదే, మస్కిటోస్. ఏం దోమలో కానీ చిరాకు పెట్టిస్తున్నాయి పోండి. అసలు ఎక్కడ పడితే అక్కడ ఇప్పటిదాకా కుట్టి పడేసినాడు నన్ను. అండ్ పెట్రోల్ కూడా మొత్తం ఇలా పోసేసిన. ఇంకా ఇది గేజ్ పెరగలేదు, కొంచెం ముందుకు వెళ్ళాక పెరుగుతుంది. మళ్ళీ పైలట్ కారు సగం లేట్ అయ్యేది అసలు ఇక్కడే. ఓరి నాయన అంతా బురద మొత్తం. మళ్ళీ కన్స్ట్రక్షనా? ఓరి నాయనో ఈ రోడ్ అంతా మొత్తం రొచ్చు ఉంది పోండి. గట్టిగా వర్షం పడ్డట్టుంది ఈరోజు ఉదయాన్నే. మొత్తం అంతా బురద అయిపోయినా నేనైతే. అగోండి ఫ్యూయల్ కూడా చూడండి మొత్తం ఫుల్ అయిపోయింది. పెట్రోల్ పంప్ దగ్గర నుంచి మనం 120 మైల్స్ వచ్చినాం అంతే. అండ్ ఈరోజు మొత్తంలో చూసుకుంటే 381 మైల్స్, 6 hours 31 minutes పట్టింది 381 మైల్స్కి. ఇప్పుడు దానికి ఒక లారీ కార్లు పోయినాయి. ఆ బురద మొత్తం వచ్చేసి నా హెల్మెట్ మీద పడ్డది. మొత్తం వైజర్ మీద అంతా బురద అయిపోయింది. చిన్న డాట్స్ నాకు కనిపిస్తుంది, మేనేజ్ చేయొచ్చు. కానీ ఎక్కడైనా ఆగి మళ్ళీ ఒకసారి వాష్ చేసుకోవాలి వైజర్. ఈ బురద ఎక్కడైనా పోయినాక. నాయనో ఇదంతా మొత్తం ఏదో చిక్కటి సేమియా లాగా అయిపోయింది ఈ బురద అంతా. దేవుడా, నేను నిన్న మ్యాప్స్ నేను గూగుల్ వెదర్లో చూసినప్పుడు ఈరోజు 55% వర్షం పడుతుంది అని చెప్పేసి చూపించింది అనమాట. పడ్డట్టుంది మొత్తం అంతా. ఇది రొచ్చు అయిపోయింది ఇది. రేపు కొంచెం గట్టిగా ఎండ కొడితే మంచిగా మన ఎల్లుండి వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. మనం తొందర బయలుదేరితే బెటర్ ఎల్లుండి, మనం వెళ్ళే రోజు. ఎందుకంటే కొంచెం జారింది రోయ్. అమ్మ ఏంది ఇంత బురద అయిపోయింది. అక్కడంతా అసలు ఏం లేదు, ఇక్కడ అంత బురద. అమ్మ పడితే లేపడానికి కూడా ఎవరు లేడుగా. ఆ పైలట్ కార్ ముందు అక్కడ ఎక్కడో వెళ్తుంది. అమ్మా ఓరి దేవుడు, ఆడ చూడండి కొండ ఎక్కేది ఉంది. టాస్క్ పగిలిపోతుంది ఆడ. నేను ఇప్పటిదాకా చూసుకోలే, నేను నార్మల్గా వెళ్తూనే ఉన్నా. సడన్గా జారింది. ఏందబ్బా అని వైజర్ ఓపెన్ చేసి చూస్తే మొత్తం ఇంకా కల్లోలం. ఓ షిట్, వీళ్ళు నా కోసం అయినట్టు. కానీ ఓరి దేవుడా, ఏంది ఇది? సేమియా ఉంది అంత కింద. అంత బురద అయిపోయింది. ఎందుకంటే ఈ బురద అంతా నా కళ్ళల్లో పడుతుంది. ఇది నేను సగం వైజర్ లేపి తోలుతున్నా, అది కారి ఒక్కొక్క చుక్క గాలికి మళ్ళీ నా కళ్ళల్లోనే పడుతుంది. దీని మా జీవితం కానీ ఎంత చిన్నగా అయిపోయింది ఒకటేసారి. ఇక్కడ వర్షం పడితే అంతే. ఓరి దేవుడు, ఇక్కడ యాక్చువల్లీ ఈ రోడ్డు ఇంత కంకరేసి ఇంత మంచిగా చేసినా కూడా ఇది ఇట్లా జారుతుంది. ఏందో అయిపోయి ఈరోజు పెద్ద టాస్కే ఉంది. ఇది ఎంత దూరం ఉంటుందో తెలియదు మనకి. ఇట్లా దేవుడా, ఇట్లాంటప్పుడే బండికి 3 టైర్లు ఉంటే బాగుండు అనిపిస్తుంది.
ఓరి నాయన, వర్షం అయితే గట్టినే పడుతుంది. ఇంకా కరెక్ట్గా 105 107 మైల్సే ఉంది. 100 మైల్స్ అనుకోండి రౌండ్ ఫిగర్. 2 గంటలు పడుతుంది ఇట్లనే పోతే మనం. ఈ వర్షం రాకుండా ఉంటే ఈ రోడ్లో దడదలు ఆడియచ్చు. వర్షం వస్తే ఇట్లనే ఇక స్పీడ్ అంతా పడిపోతుంది. ఇంకోటి ఏంటంటే పక్క నుంచి ఏదైనా వెహికల్ పోయినప్పుడు దాని బుడదంతా నా వైజర్ మీద పడుతుంది. నాకు అందుకే ఒక్క బైకర్ కూడా కనిపించలేదు. చాలామంది ఇట్లా వర్షం పడుతుందని చెప్పి ఆగిపోయి ఉంటారు, ఎందుకంటే ఇదంతా బురద ఉంటుంది, రైడ్ చేయడం కష్టం అని చెప్పి. గోప్రోలో బ్యాటరీ అయిపోయింది, బ్యాటరీ మార్చిన. ఇక్కడ దోమలు ఎంతెంత పెద్దగా ఉన్నాయంటే చూపిస్తా ఉండండి. అగు చచ్చిపోకూడదు కంటెంట్ కోసం. అయ్యో అప్పొచ్చి అయిపోయింది ఇది. మీకు కుదిరితే ఒకవేళ గూగుల్లో ఏమైనా ఫొటోస్ ఉంటే ఇప్పుడు స్క్రీన్ పైన పెడతా చూడండి, కంపేర్ చేసి నేను ఇండియన్ మస్కిటోకి అండ్ అలాస్కా మస్కిటోకి, లేదా నార్మల్ మస్కిటోకి అలాస్కా మస్కిటోకి కంపారిజన్ సైజ్ డిఫరెన్స్ ఎంత ఉందో మీరు చూడండి ఒకసారి. ఇప్పుడు స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా, ఇక ఇంత డిఫరెన్స్ ఉందన్నమాట. అండ్ వర్షం తగ్గిపోయింది. జస్ట్ ఒక 40 కిలోమీటర్లు అనుకుంటా, 35-40 కిలోమీటర్లు మాత్రం ఫుల్ స్లష్ ఉంది. తర్వాత అంతా నార్మల్గానే ఇట్లనే ఉంది. అండ్ టెంపరేచర్ వచ్చేసి ఇప్పుడు 15.5. ఇంకొక 90 కిలోమీటర్లు కూడా. ఇక్కడ మొత్తం అంతా ఫాగ్ వచ్చేసింది చూడండి, ఏం కనిపించట్లేదు నాకైతే. ఎదురుగా నుంచి లారీ కానీ ఎట్లాంటివి ఏం వస్తున్నాయో కూడా ఏం అర్థం కావట్లేదు. ఓరి దేవుడా, మొత్తం అంతా ఫాగే. ప్లస్ నా వైజర్ మీద ఎక్కువ దుమ్ము పడ్డది, అందుకని చెప్పి నాకు ఇంకెక్కువ కనిపించట్లేదు. మీకైతే కెమెరాలో ఇప్పుడు క్లారిటీ కనిపిస్తూనే ఉంటుంది. నాకు వైజర్కి లోపల కూడా ఫాగ్ వచ్చేసింది లైట్గా, అందుకని. ఇంకొక 55-60 మైల్స్ ఉంది. ఒక గంట సేపు దొరికితే చాలా అయిపోయినట్టే. ఇంకా టెంపరేచర్ కూడా తగ్గడం స్టార్ట్ అయిపోయింది. 13కి వచ్చింది. ఇప్పుడు ఇంకొంచెం ముందుకు వెళ్తా ఉంటే ఇంకా తగ్గిపోతుంది. 5-6 కూడా అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈరోజు నైట్కి అయితే 4 ఉంది టెంపరేచర్. వావ్, చూడండి ఫైనల్లీ మనం అయితే వచ్చేసినాం పృథ్వీ హోటల్. సో ప్రజెంట్ ఇప్పుడైతే టైం చూడండి 6:43. మనం 7:30కి బయలుదేరినాం, 6:43కి అయితే వచ్చేసినాం. నాది గోప్రోలో మొత్తం ఛార్జింగ్ అయిపోయింది. వర్షం పడుతూ ఉంది, అంతా అరాచకం ఆగం అయిపోయింది అనుకోండి. రూమ్కి వెళ్ళేసి వచ్చినాక మళ్ళీ నేను ఏమైందనేది మొత్తం కూడా క్లియర్గా చెప్తా. రూమ్ ఉందో లేదో చూడాలి పోయి ఫస్ట్ అసలు ఇప్పుడు. ఓకే, ఇంకా నేనైతే తిని రూమ్కి కూడా వచ్చేసిన. ఫస్ట్ ఇప్పుడు నేను చేయాల్సిన పని ఏంటంటే, ఇక్కడ $200 పర్ డే ఈ హోటల్లో రూము. ఇదంతా చిన్నగా ఉందంటే రూము చాలా చిన్నగా ఉంది. ఏం కాదు, ఇంకా ఎట్లాగో ఒక్కనే కాబట్టి అడ్జస్ట్ అయిపోవచ్చు. ఉదయం స్టార్బక్స్లో ఉన్న బ్రెడ్ ఉంది, నైట్ తినడానికి మనకు వస్తుంది. అండ్ ఇక్కడ కూడా చాలా ఐటమ్స్ ఉన్నాయి, 24 అవర్స్ ఏది కావాలంటే అది తినచ్చు. అవి కింద ఫ్రూట్స్ ఇవన్నీ పెట్టేసారు అనమాట. మనకి పొట్టలో స్పేస్ ఉంటే ఏదైనా సరే గుమ్మేయచ్చు అనుకోండి. నాకైతే ఇగో జాకెట్ ఫుల్ తడిచిపోయింది మొత్తం. దీనిపైన అంత దుమ్ము అంత అరాచకం అంతా ఈయనే ఉంది. ఇప్పుడు ఫస్ట్ దీన్ని తీసుకుపోయి లాండ్రీలో వేయాలి. నేను యాక్చువల్లీ ఎక్కడెక్కడ వేయాలా లాండ్రీ అని చెప్పేసి ఆలోచిస్తున్నా. బట్ ఇక్కడ ఫ్రీ అనమాట లాండ్రీ. నేను అడిగిన ఈజ్ ఇట్ పెయిడ్ ఆర్ ఫ్రీ అంటే ఫ్రీ అంది. అమ్మయ్య బతికిచ్చినాం అనుకున్నా. ఎందుకంటే ఇక్కడ కొన్నిసార్లు $10 $5 తీసుకుంటారు. ఇక్కడ ఈ $200లో పర్ డే అన్నీ ఇంక్లూడెడ్ అనమాట. అన్నీ అంటే 3 పూట్ల ఫుడ్, ఇంకా లాండ్రీ ఏది ఉన్నా కూడా అన్నీ ఫ్రీయే. ఇంటర్నెట్ ఒకటి మాత్రం 1 Mbps అయితే మాత్రం వీళ్ళు ఇది కూడా వేసేద్దాం పనిలో పని. 1 Mbps ఫ్రీ ఇస్తారు వీళ్ళు. దానికన్నా ఇంకెక్కువ కావాలంటే మనకి క్వైట్ ప్లీజ్ స్టే స్లీపర్ అంట ఏమో మరి 10 Mbpsకి అట్లా కావాలంటే డబ్బులు ఎక్స్ట్రా కట్టాలంట. నేనైతే 10 Mbps తీసుకుంటే, ఎందుకంటే నాకు ఇప్పుడు డేటా అంతా ఉంది ట్రాన్స్ఫర్ చేయాల్సింది. లేదంటే అట్లీస్ట్ 5 Mbps అయితే మనకు ఉండాలి. డేటా చాలా ఉంది కదా ఇది పంపించడానికి. ఇక్కడే లోపల ఏదో వైఫై కార్డు ఉంటుంది అని చెప్పారు అనమాట.
ఎతకాలి ఇప్పుడు నేను. అండ్ అంతే ప్యాంట్లో ఉన్నాయి కూడా సామాన్లు మొత్తం తీసేసి ప్యాంట్ కూడా వాషింగ్కి వేసేసేయాలి. ప్యాంట్ అయితే ఎంత దరిద్రంగా ఉందంటే అంత దరిద్రంగా ఉంది. ఇందాక తినడానికి పోయినప్పుడు అందరు నన్నే చూస్తున్నారు. ఇది ఫేస్ ట్రాకింగ్ క్యాన్సిల్ చేస్తానండి. చూడండి ప్యాంట్ ఒకసారి చూసారు కదా ప్యాంట్ అంతా ఎట్లుందో. ఈ బ్లూ కలర్ ఈ కింద ఎందుకు వేసుకున్నా అంటే ఇదంతా నీట్గా ఉంది కదా, నేను బురద చేసి ఇది ఖరాబ్ చేయకూడదు అనే ఉద్దేశంతో ఇది వేసుకున్నాను అనమాట. ఇది ముచ్చట. సో ఫైనల్లీ 11.5 అవర్స్లో 1 అవర్ బ్రేక్ అండ్ రోడ్డు కన్స్ట్రక్షన్లు మధ్యలో మన దరిద్రం ఏంటంటే వర్షం పడింది. లాస్ట్ ఒక 3 అవర్స్ నుంచి కంటిన్యూస్గా వర్షం పడుతూనే ఉంది. ఇవన్నీ లేకుండా ఉండుంటే అంటే మనకి బర్గర్ నేను చికెన్ చెప్తే ఆమె బీఫ్ తీసుకొని రావడం ఇవన్నీ లేకుండా పోతే 10 అవర్స్లో వచ్చేయచ్చు ఈజీగా. 10 అవర్స్ కూడా ఎక్కువే, 9.5 అవర్స్ to 10 అవర్స్ మధ్యలో ఈజీగా వచ్చేయచ్చు. అండ్ నాకు ఇప్పుడు ఒక బైకర్ కలిసిందనమాట ఇక్కడ. ఆయన ఫేర్ బ్యాంక్స్ నుంచి ఇక్కడికి రావడానికి 2 రోజులు పట్టిందంట. నీకు ఎంత పట్టిందంటే నాకు 11.5 అవర్స్ పడుతుంటే వాట్ మ్యాన్ యూర్ రైడింగ్ రాకెట్ అది ఇది అంటుండదు. మనకి ఎన్ని కామన్ అని వాళ్ళకి తెలియదులేండి. సో ఇంకేం లేదు, డేటా అంతా ట్రాన్స్ఫర్ చేసుకొని మంచిగా బతుకోవాలి. ఇంకా ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. ఫైనలీ వీ మేడ్ ఇట్ టు ఆర్కిటిక్ ఓషన్. సో రేపు మనం అయితే ఆర్కిటిక్ ఓషన్ దగ్గరికి వెళ్ళి చూపిస్తా. నెక్స్ట్ బ్లాగ్లో నేను అసలు అంత కథ అయింది అనేది అయితే చెప్తా. మీకు ఒక్కసారి నేను చూపిస్తాను మ్యాప్స్లో. ఇది వరల్డ్ మ్యాప్, సారీ ఇది మన హిందుస్థాన్. అండ్ ఇప్పుడు మనం ఉన్నది ఇక్కడ అలాస్కాలోని, కనిపిస్తుందా, అలాస్కాలోని ఈ పార్ట్ డెడ్ హార్స్ అండ్ ప్రుదో బే. మనం ఇప్పుడు ఇక్కడ ప్రపంచంలోనే అత్యంత కింద ఊరు నుంచి ఇట్లా ఈ బొలివియా, బ్రెజిల్, వెనిజులా, కొలంబియా ఇట్లా అన్నీ రైడ్ చేసుకుంటూ ఇక్కడి నుంచి కెనడా ఇవన్నీ క్రాస్ చేసుకొని అమెరికాలో ఉన్న అలాస్కాకి అయితే వచ్చేసినాం అన్నమాట. మనం షిప్పులలో ఇట్లలో పోవాల్సిన అవసరం లేదు. మనది ఏదన్నా సరే బండి మీద వెళ్తాం. షిప్లో 15 లక్షలు 20 లక్షలు పెట్టిపోయేంత బడ్జెట్ మన దగ్గర లేదు. ప్లస్ ఖాళీగా ఇట్లా ప్యాసింజర్ లెక్క కూర్చొని పోవాలంటే వేస్ట్. ఆర్కిటిక్కి వెళ్ళాలంటే ఇట్లా బండి మీద కూడా వెళ్ళిపోవచ్చు. అండ్ దీని అందరికైతే మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రపంచంలోనే ఫస్ట్ తెలుగు బైకర్ నేనే అనమాట. ఒక ఇండియన్ మోటార్ సైకిల్ని ఇక్కడ దాకా తీసుకొని వచ్చింది. అండ్ ఇది నేను వచ్చిన దానికన్నా కూడా మీ అందరూ నన్ను పంపించారు ఇక్కడ దాకా అని చెప్పేసి నేనైతే నమ్ముతా. నేను ఇక్కడ దాకా రావడానికి మెయిన్ రీజన్ అయితే మీరే. అండ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో మీరు ఇట్లా సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇట్లాంటి ఇంకా మనం ఎన్నో క్రియేట్ చేద్దాం. నేను ఇప్పటికీ చెప్తున్నా, నాకు ఎవరైనా సరే నా రైడ్కి నాకు పైసలు నాకేం ఇవ్వాల్సిన అవసరం లేదు. రైడ్కి ఇచ్చే ఖర్చులు ఎవరైనా సరే, ఏ కంపెనీ వాళ్ళైనా, ఏ ఆర్గనైజేషన్ అయినా, ఏదైనా సరే ప్రమోట్ నాకు ఇస్తే నేను ఇంకేం బెట్టింగ్ యాప్స్ చేయను. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, నేను నాకేమైనా సరే నాకొద్దు డబ్బులు పర్సనల్గా. నాకేమైనా రైడ్కి ఎంత అవుతుందో అంత ఇస్తే చాలు. ఎందుకంటే నేను ఇదేదో డబ్బుల కోసం నేను కొన్ని డబ్బులు వెనకేసుకోవాలన్నట్టు చేయట్లేదు. సో ఇట్లాంటి ఒక రికార్డ్స్ క్రియేట్ చేయడానికి మాత్రమే నేను రైడ్ చేస్తున్నా. అంటే ఇప్పుడు అనుకోవచ్చు, సరే నువ్వు పోతే మాకేం వస్తుంది ఏమని చెప్పేసి. ఇప్పుడు మీరు లదాఖ్ పోయారు, ఇప్పుడు కాకుండా ఎప్పుడైనా ఇక్కడ నుంచి ఇక్కడికి రైడ్ చేసిరారా అంటే, ఇప్పుడు మన ఇండియాలో మాట్లాడుకునేటప్పుడు చర్చ ఎట్లా వస్తుంది అంటే, ఒక 10 మంది బైకర్స్ ఉన్నప్పుడు మా స్టేట్ నుంచి వాళ్ళు పోయారు, మా స్టేట్ నుంచి వీళ్ళు పోయారు అని చెప్పేసి చెప్తారు. అప్పుడు మన స్టేట్ నుంచి ఒకళ్ళు పోయారు అని చెప్పుకోవడానికి నేను ఉంటా మీకు. అండ్ అంతే కొన్ని ప్లేసెస్లో అయితే ఇంకా ఇండియాలోనే ఎవరు రైడ్ చేయని ప్లేస్లో నేను రైడ్ చేసిన. ఏంటంటే ఈ బైకింగ్ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళకి వీళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. సో నాకైతే ఎవరో వాళ్ళు పొగడాలి వీళ్ళు పొగడాలి అని అనుకోను. నాకు మీరు నా సబ్స్క్రైబర్స్ నన్ను గుర్తించి నన్ను జస్ట్ కింద ఒక సూపర్ అనో ఒక గుడ్ అనో ఏదో కామెంట్ పెడితే చాలు, నేను హ్యాపీ ఫీల్ అయిపోతాను. నాకు ఆ సెలబ్రిటీ పెట్టాలి లేదంటే నా కో యూట్యూబర్స్ నన్ను పొగడాలని ఎప్పుడు అనుకోను. అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈస్ BSY and see you in the next vlog.